నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేదల్ని ఆదుకోవాలని P4 అనే స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి బాటమ్ 20% ప్రజలను గుర్తించే పనిలో పడ్డది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అని చెప్తున్నారు. ఈ P4 స్కీమ్ కింద టాప్ 10% పాపులేషన్ బాటమ్ 20% పాపులేషన్ని ఆదుకోవాలన్నట. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్, అంటే గవర్నమెంట్ ప్రేరేపిత స్కీమ్. అయితే మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇలాంటి చిలిపి పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రమదానం అనే ఒక స్కీమ్ తీసిండే. పేరేమి? శ్రమదానం. ఈ శ్రమదానంలో ప్రైవేట్ పీపులే కాకుండా, వాలంటరీ ఆర్గనైజేషన్ కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు నెలకో వారానికో ఒకసారి ఈ శ్రమదానం కార్యక్రమం మ్యాండేటరీ చేసిండు. పేరేమి? శ్రమదానం. కానీ కంపల్సరీ శ్రమదానం చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వాలంటరీగా తమ కష్టార్జితము, తమ కష్టాన్ని సమాజం కోసం ధారపోయండి అని అప్పుడప్పుడు కోరుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు వాలంటరీగా శ్రమదానం, ధనదానం, ప్రజల్ని ఆదుకోవటం, ఇవన్నీ 10% టాప్ పీపుల్, 20% బాటమ్ పీపుల్ని ఆదుకోవడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపుల్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ అని బ్యూటిఫుల్గా దాన్ని ఒక డిజైన్ చేసినట్టు చేశారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుందా? ప్రాక్టికలీ ఈ స్కీమ్ ఎలా ఎండ్ అవుతుంది మనం ఇవాళ మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ, చంద్రబాబు నాయుడులో రాని మార్పులు, చంద్రబాబు నాయుడు రచించే వ్యూహాలు ఓసారి బెడిసి కొట్టడం, అది ఆయన మెడకు, పార్టీ మెడకు చుట్టుకోవడం, రాజకీయంగా భయంకరమైన పరిణామాలు ఇవ్వడం తథ్యం. ఈ P4 స్కీమ్ కూడా అలాంటిదే. సారీ టు సే, మీరందరూ ఆయన ఇంటెన్షన్ బాగుంది, P4 స్కీమ్ పెట్టాడు అనొచ్చు. ఇంటెన్షన్ బాగుంటే వేరే స్కీమ్లు పెట్టాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎప్పుడు ఉండాలి అంటే, ఈ గవర్నమెంట్ తన డ్యూటీ స్ట్రిక్ట్గా కరప్షన్ లేకుండా, అంటే తాను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకునేటప్పుడే, అంటే ఇవన్నీ స్కీమ్స్ చేసి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్నీ చేసి, రాజకీయ పరంగా
న్యాయంగా ప్రతి ఒక్క ప్రామిస్ నిలబెట్టే క్రమంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు 100% ప్రయత్నం పెట్టినాక కానప్పుడు ఇలాంటి స్కీమ్స్ని ఆశ్రయించాలి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ స్కీమ్ ఉంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. సారీ టు సే, చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. P4 స్కీమ్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఎప్పుడు ఇచ్చేవాడు ఒక ప్రైవేట్ పార్టీ అయినప్పుడు, ఒక ఇచ్చేవాడు ధనవంతుడు, తన కాళ్ళపై తాను నిలబడ్డవాడు అయినప్పుడు, ఇది వాలంటరీ స్కీమ్ అయినప్పుడు, అంటే దీంట్లో ఫోర్స్ ఏం లేదు, కావాలిస్తే చేయొచ్చు, అలాంటి స్కీమ్ అయినప్పుడు ఇచ్చేవాడు ఎవరికి ఇవ్వాలో అని తానే నిర్ణయించాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇచ్చేవాడు ఉన్నవాడు ఎవరికి ఇవ్వాలి. నేను అడిగేదేమంటే, ఈ బోడి ప్రభుత్వము ఎవరు? ఇచ్చేవాడు తన కష్టార్జితంతో తాను నిలబడ్డాడు, ప్రభుత్వ సహాయంతో నిలబడ్డాడు, వాడంత ఈజీగా ఇవ్వడు. టాప్ 10% ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ధనవంతులు, వ్యాపారస్తులు, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఫార్మర్స్, వాళ్ళు ప్రభుత్వ సహాయంతో నేను నిలబడలే, వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో టాప్ 10% పీపుల్గా నిలిచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటుండు? టాప్ 10% పీపుల్, బాటమ్ 20% పీపుల్ని ఆదుకోవాలి. అయితే ఈ బిలో పవర్టీ లైన్ అంటే దీని అర్థం ఏమి? ఫస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలంటే, బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ కన్నా ఘోరమైన స్థితిలో ఈ 20% ఉన్నారా? ఉన్నారు అనుకుంటే ఎందుకున్నారు? స్వాతంత్రం వచ్చి 70-75 సంవత్సరాలు అయిపోతున్నా బీపీఎల్ కన్నా ఘోరమైన పరిస్థితిలో ఈ 20% లేయర్ ఎందుకు మిగిలిపోయింది? దీనికి కారకులు ఎవరు? పాలకులు కాదా? అత్యధికంగా పాలించిన 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, ఇంకోటి టీడీపీ. మరి P4 స్కీమ్ కింద ఈ 20% ప్రజలు ఎందుకు మిగిలిపోయారు? దీని స్పష్టత కావాలి. ఈ బాటమ్ 20% ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలది కాదా? ప్రభుత్వాలదే. టాప్ 40% ఆదుకునేది ప్రభుత్వాలకు అవసరం లేదు. ఈ బాటమ్ 20% ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అంటే ఈ బాటమ్ 20% మీకు ఓటేస్తే వాళ్ళ బాధ్యత ఒక భూస్వామికి, ఒక డబ్బున్నవాడికి, ఒక ఇండస్ట్రియలిస్ట్ చేతిలో పెడితే వాడు రేపు సహాయం చేసినందుకు ప్రతి సహాయం ఆశించకుండా చేస్తాడా? దీని గ్యారంటీ ఎవరిస్తారు? సహాయం చేసేవాడు ప్రతి సహాయం ఆశించకుండా, ప్రతి లబ్ధి ఆశించకుండా వాళ్లకు వాలంటరీగా సహాయం ఎందుకు చేయాలి? చేస్తే
దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు? అది చంద్రబాబు నాయుడు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కీమ్ పెట్టి తెలివిగా ప్రభుత్వ బాధ్యతను ప్రైవేట్ పార్టీల నెత్తిన రుద్దితే ఎవరు చూసుకుంటా ఊరుకోరు. చంద్రబాబు నాయుడు అపర చాణుక్యుడే కావచ్చు, కానీ రాను రాను మోడర్న్ వరల్డ్లో ఈ చాణక్య నీతి కాస్త బాగా పలచబడుతుంది, అసహ్యంగా మారుతుంది. ఈ టాప్ 10 పీపుల్ బాటమ్ 20 పీపుల్కి ఆదుకున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఓట్లు వేయించుకోవడానికే. ఈ బాటమ్ 20% ఓట్లు తీసుకొని టాప్ 10% పీపుల్ బాధ్యత వహించాలనా? ఎందుకు వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పడానికి హక్కులు ఏమున్నాయి ప్రభుత్వానికి? ఇది వాలంటరీ స్కీమ్ అయినా రేపు ఇది ప్రభుత్వము టాప్ 10%ని బ్లాక్మెయిల్ చేసి బాటమ్ 20%ని ఆదుకుంటే కానీ మీరు వ్యాపారాలు చేయలేరు అని బ్యాక్ ఎండ్లో ఏదైనా మెలక పెడితే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రమదానంలాగా శ్రమదానం పోయి శ్రమ నియమం అయిపోతే రేపు ప్రభుత్వం ఒత్తిడి పెట్టి వీళ్ళ ఫ్యాక్టరీలను గురి చేసి వాళ్ళ బిజినెస్లు గురిపెట్టి మీరు 20% మందికి ఆదుకుంటే కానీ మీ ఫ్యాక్టరీలు మీ బిజినెస్ నడవనీయం అంటే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు మీరు టాప్ 10%ని ఎలా గుర్తుపడతారు? ఒక ఊళ్ళో ఎవరు ఆదుకునేవాడు రాకపోతే, ముందు రాకపోతే ఏం చేస్తారు? ఒక ఊళ్ళో రాలేదు, టాప్ 10% ఒప్పుకోలేదు అనుకోండి, మేమెందుకు ఇస్తామన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? అంటే ఆ ఊర్లో 20% బాటమ్ పీపుల్ని వదిలేస్తుందా గాలికి? ఒక ఊళ్ళో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యి ఇంకో స్కీమ్లు ఇంప్లిమెంట్ కాకపోతే ఊరుకుంటారా ప్రజలు? అసలు ఈ టాప్ 10%ని ఎలా గుర్తుపడతారు? బాటమ్ 10% మీ సర్వేతో గుర్తుపట్టినరు అనుకుంటున్నారు. సరే ఒప్పుకుందాం. ఈ టాప్ 10%ని మీరు ఎట్లా గుర్తుపడతారు? దానం చేయగల వీరులను శూరులను మీరు ఎలా గుర్తుపడతారు? మనస్ఫూర్తిగా చేస్తున్నారు అని మీరు ఎలా అథెంటికేట్ చేస్తారు? ప్రభుత్వ ప్రమేయం లేకుండా, ఒత్తిడి లేకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళని ఆదుకుంటున్నారని ప్రూవ్ ఎట్లా చేస్తారు? మెకానిజం ఏముంది దీంట్లో? ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉందా? ఎక్స్‌ప్లాయిటేషన్ ఫ్రీ మెకానిజం ఉందా అని స్పష్టంగా మంచి మార్గం ద్వారా అడుగుతున్న చంద్రబాబు నాయుడు. దీనికి జవాబు ఉందా? లేదు. రేపు బాటమ్ 20% పీపుల్ రేపు ఆ 10% పర్సన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆయన స్థితి బాగా లేకుండా డొనేట్ చేయలేకపోయాడు. అప్పుడు అది ఒక రాజ్యాంగ హక్కుగా మారి ఆ 10% పర్సన్ని వేధింపులకు గురి చేయరా? ఈ 20% బాటమ్ పాపులేషన్కి ఆయన ఆదుకోలేకపోతే ప్రభుత్వం వచ్చి ఆదుకుంటుందా? ఈ P4 స్కీమ్ యొక్క టైం గడువు ఎంత? ఎలాంటివి ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది? ఎలా ఆదుకుంటారు? ఆదుకోవడానికి డబ్బు పరంగా ఆదుకుంటారా? ఫిజికల్గా ఆదుకుంటారా? ఇది ఆదుకోవడానికి ప్రమాణాలు ఏమున్నాయి? ఇది చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలి. ఆంధ్రాలో ఏ ఛానల్లో అడిగి ఉండరు ఇటువంటి. నేను అడుగుతున్నా తెలంగాణ నుంచి. చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి. అందరూ షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే ఈ P4 స్కీమ్ చాలా చాకచక్యంగా డిజైన్ చేసిండ్రు. రేపు డేంజరస్ తయారవుతుంది ఈ స్కీమ్. ఇంకోటి ఉంది, మీరు టాప్ 10% అంటే బాగా డబ్బున్న వాళ్ళు బాటమ్ 10% 20%ని ఆదుకోవాలి అంటున్నారు. రేపు ఆదుకుంటూ డబ్బులు పంచుతూ ఈ P4 స్కీమ్ కింద
10% ఆ దానవీరులు ఉంటారు కదా, వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందరు అని ఏమైనా గ్యారంటీ ఉందా? అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీరు మా కౌన్సిలర్ని ఎన్నుకోవాలి, మా వార్డు మెంబర్ని ఎన్నుకోవాలి, మమ్మల్ని ఎన్నుకోవాలి, రేపు నేను ఎమ్మెల్యే అయితే నాకే ఓట్లు వేయాలి అని రాజకీయంగా ఒత్తిడి పెంచరు ఈ పేద ప్రజలపై అని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదా డబ్బు ఇచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర పేదల దగ్గర ఏదైనా అంటే గవర్నమెంట్కు తెలియకుండా ఏదైనా పని చేయించుకుంటారా? సహాయం రూపంలో తీసుకుంటారా? డబ్బు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తెలియకుండా చాకిరీ ఏమైనా చేయించుకుంటారా? లేదా వాళ్ళ కంపెనీలలో పని చేస్తేనే నేను ఈ P4 స్కీమ్ కింద డబ్బులు ఇస్తా అని తక్కువ జీతానికి మీరు పని చేయాలి, మీకు స్కీమ్లో నేను ఎంప్లాయ్మెంట్ కలిగిస్తా, తక్కువ టైంలో తక్కువ డబ్బులకే పని చేయాలని ఏమన్నా లేబర్ లాకి వ్యతిరేకమైన పనులు చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నేను అడిగే ప్రశ్నలు చాలా జెన్యున్. ప్రభుత్వము ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ఎన్నుకున్న తర్వాత P4 స్కీమ్ అని ఒకటి తీసుకొని వచ్చి బాటమ్ 20% ఓటర్స్ మా రెస్పాన్సిబిలిటీ కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ సంపన్నులు తీసుకోవాలి అని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఉందా? ఈ 10% ఎవరు కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయినరో వీళ్ళు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పడి కాంట్రిబ్యూట్ చేస్తారా, లేదా ఇండివిజువల్గా కాంట్రిబ్యూట్ చేస్తారా? వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా మినహాయింపులు ఇస్తున్నారా? వీళ్ళ ఆదాయాన్ని మీరు గెస్ చేయరని ఏం లాభం, ఏం గ్యారంటీ? రేపు బాగా దానం చేస్తున్నాడు, అసలు ఈ దానం చేయడానికి ఇంత డబ్బులు వీడి దగ్గర ఎక్కడ వచ్చినాయని ఐటీ రేట్స్ జరిగితే నేను అడిగే ప్రశ్నలు చాలా జెన్యున్గా ఉన్నాయి. P4 స్కీమ్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తే చూడండి. కొన్ని క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అపోజిషన్ కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, కానీ ఎవ్వరూ ఏం చేయకుండానే ప్రాబ్లమ్స్ రాను రాను ఈ P4 ద్వారా గ్యారంటీగా క్రియేట్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుండు, ఎన్ఆర్ఐలు ఆదుకోవాలి, వాళ్ళు ఆదుకోవాలి. ప్రభుత్వాన్ని ఆదుకోవాలన్నా డైరెక్ట్ పీపుల్ని ఆదుకోవాలన్నా? ఎన్ఆర్ఐలు డబ్బున్న వాళ్ళు వీళ్ళని ఆదుకుంటే వీళ్ళ ఓట్లు ప్రభుత్వానికి పడతాయి కదా. ఇప్పుడు ఎవరో డబ్బున్నవాడు ఆదుకున్నాడు టాప్ బాటమ్ 20 వాళ్ళని, ఓట్లు వేసేటప్పుడు ఆ ఎన్ఆర్ఐకి ఓట్లు వేయారు కదా, వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు? బాటమ్ 20 టీడీపీకి వేస్తారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తే అల్లుడికి ఓట్లు పడుతున్నాయి, అత్తకేం దొరుకుతుంది? అంతే కదా. ఈ స్కీమ్ మెయిన్ ఇదే, బాటమ్ 20% రెస్పాన్సిబిలిటీ ఎవడో తీసుకుంటున్నాడు, ఓట్లు మాత్రం టీడీపీకి పడాలి. ఇది ఎలాంటి స్కీము? 100% రేపు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు వాలంటీర్స్ వస్తారు కదా, వాళ్ళని ఇరికించి ఒత్తిడి పెంచి వాళ్ళ దగ్గరనే డబ్బులు పిండి ఈ బాటమ్ 20%ని ఆదుకున్నట్టే ఆదుకొని ఓట్లు వేసే టైం కూడా వచ్చిన అప్పుడు మాత్రం టీడీపీకి ఓట్లేయాలి. ఎవడో చేసిన సహాయాన్ని పొలిటికల్గా వీళ్ళు మైలేజ్ తీసుకొని ఓట్లు వీళ్ళకే ఎంచుకుంటారు. ఆ దానం చేసినోడు ఎక్కడ పోతాడో, ఆ శ్రీమంతుడు ఎక్కడ పోతాడో, వాడి సహాయం ఎక్కడ పోతుందో స్పష్టత లేదు. పేదరిక నిర్మూలన అంటే ఎంప్లాయ్మెంట్తోనే అవుతుంది. మీరు ఎంప్లాయ్మెంట్పై దృష్టి పెట్టకుండా పేదరిక నిర్మూలన ధనవంతుల బాధ్యత అని చెప్పడం ఎంత మూర్ఖత్వం అది ఈ ఏజ్లో. 5 స్టార్ లాంటి సెక్రటరేట్ కట్టి దాంట్లో అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు పెట్టుకొని పరిపాలన సాగించే చంద్రబాబు నాయుడు ఇంకా బీపీఎల్లో కూడా 20% అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఇంకా నీ స్టేట్లో ఉన్నారంటే దాని బాధ్యత నీవు తీసుకోవాలి, కానీ డబ్బున్న వాళ్ళ ముఖానికి రుద్దొద్దు అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నాకు పర్సనల్లీ టీడీపీ అంటే ఏ ప్రాబ్లం లేదు, చంద్రబాబు నాయుడు అంటే బాగా రెస్పెక్ట్, కానీ
ఈ ఫేజ్లో ఈ టైంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న డిసిషన్స్ అసలు పార్టీకే ఎసరు పెట్టేటట్టున్నాయి. నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడుని ఆచితూచి అడుగులు పెట్టాలి అని కోరుతున్నా. పెడతారు అని ఆశిస్తున్నా. అందరూ ఈ విషయాలు చంద్రబాబు నాయుడుని అడగాలి, తప్పకుండా అడగాలి, అడిగి తీరాలి అని కోరుకుంటూ నమస్కారం.